జై గురుదత్త అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జూన్ 19 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పంచమే తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:32 ఉంది. ఈరోజు పంచమి తిథి ఆశ్లేష నక్షత్రం ఉందండి. పంచమి తిథి రాత్రి 10:17 వరకు ఉంది. తదుపరి షష్ఠి తిథి వస్తుంది. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:38 వరకు ఉంది. తదుపరి మక నక్షత్రం వస్తుంది. యోగం హర్షణ రాత్రి 8:38 వరకు ఉంది. తదుపరి వజ్రం కరణంభవ ఉదయం 11:15 వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 10:25 వరకు ఉంది. తదుపరి కౌలువ. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:43 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 2:07 నుండి 3:39 వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంది. ఉదయం శేషవర్జం తెల్లవారుజామున 6:26 వరకు ఉందండి. తిరిగి తదుపరి వర్జం రాత్రి తెల్లవారుజామున 3:14 నుండి 4:47 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 8:55 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:15 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:24 నుండి 9:02 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు అయితే ఏమీ లేవండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా వివాహం, గృహప్రవేశం, బోరింగిల్ లాంటివి వేసుకోవడానికి, అలాగే వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి, ఆపరేషన్లకు ఈరోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇదండి ఈరోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.